నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు జూన్ మాసానికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, జూన్ మాసంలో మేషరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎవరెవరు ఏ వృత్తులలో, ఏ వ్యాపారాలలో, ఏ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. ఎక్కడ చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉండదు గాక. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, గ్రహస్థితులు అన్నీ కూడా ఈ మాసము చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. వీళ్ళకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఈ మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళు భోగభాగ్యాలు అంటే ఏదో కలిసి వస్తేనే కదా ఆ రాశి వాళ్లకు భాగ్యము, భోగము అంటే సంతోషముగా గడపటం, కావాల్సినటువంటి వస్తువులు కొనటము, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమకూర్చుకొని చేసుకోవటము, రావాల్సినటువంటి ధనం రావటము, వీళ్ళు ఇవ్వవలసినటువంటివి ఇచ్చుకోవటము, ఇవన్నీ కలిగితేనే కదా భోగభాగ్యాలు అంటాం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఈ మాసము ఖచ్చితముగా మేషరాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలంగా ఉన్నది. మామూలుగా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. కొంతమంది కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే అవసరమైనటువంటివి ఏవో వాటికి నిర్ణయాలు తీసుకొని జీవితం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏమిటి అనేటువంటి ఒక ప్రాతిపదికన ఒక నిర్ణయానికి వచ్చి చేసుకోవడం అనేది జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావటం అనేది మామూలుగా. వీళ్ళకి ఏమైనా స్థిరాస్తులు అవి ఉంటే, అన్నదమ్ముల మధ్య ఏమైనా పేచీలు లాంటివి ఉంటే ఒక నిర్ణయానికి వచ్చి అందరూ సమన్వయంతో కూడుకొని చేసుకుంటారు. చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది ఏదో ఒక విషయంలో కలగవచ్చు. మనస్సుకు అరే మనం ఇంత అనుకుంటే ఇలా జరిగిందే అనేటువంటి ఇది ఉంటే ఉండవచ్చు. అది పెద్ద విషయం అని అనిపించేదానికి లేదు. అందుకనే ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది అనే చెప్పాను. అందులో ఏం సందేహం లేదు. శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. గృహములో సంతోషకరమైనటువంటి వాతావరణముగా ఉంటుంది. బంధుమిత్రులు రాకపోకలు అనేటువంటివి ఏవో జరుగుతాయి. తద్వారా ఆనందముగా, సంతోషముగా గడపడానికి చూస్తారు. ఈ మేషరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది రాశి వాళ్లకు అనేది ఉన్నది. ఈ వ్యక్తిగత ఎప్పుడు చెప్పినా కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో రాసుల ప్రకారముగా అన్ని రాసులు మంచివే. అయితే ఎప్పటికప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో చూసుకొని చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటమే. దాంట్లో ఏమీ తప్పులేదు. ఇప్పుడు మనకు హైవే ఉందని తెలుసు, మనము నడిచేటువంటి దారిలో ఏదో అడ్డం పెట్టుకొని అక్కడ హైవే బాగలేదని మనం అనుకుంటే ఎలా? అందుకని దాన్ని ఏదో తీసుకోవటము, చేసుకోవటము, చిన్నపాటి ఇవి చేసుకోవటం అనేది ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం అనేటువంటిది వీళ్ళదే.
అలాగే ఈ భూముల వలన క్రయ విక్రయాల వలన కూడా మేలు జరిగేటువంటి ఇది ఉన్నది. ఓకే. ఇది మేషరాశి వాళ్ళది. ఓకే. చాలా బాగుందమ్మా. సో, ఇక దైవారాధన విషయం, అలాగే దిక్కుల విషయం చెప్పండి. రంగుల విషయం చెప్పండి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళు హ్మ్. ఎక్కువగా తెలుపు గాని హ్మ్. మామూలుగా లేదు అంటే కొంచెం ఎల్లో కలిసినటువంటి ఇది గాని వేసుకుంటే మేలు జరుగుతుంది. ఓకే. దైవారాధన విషయానికి వచ్చినప్పటికీ వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి అని గనక అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఈశ్వరుణ్ణి చాలా మేలు జరుగుతుంది గాక. హ్మ్. అదేమ్మా. ఈ దిక్కుల విషయం గురువు గారు. దిక్కులు వీళ్లకు అన్ని దిక్కులు పనిచేస్తాయమ్మా. ఓకే. అందులో సందేహం ఏమి లేదు. ఈ మాసంలో అన్ని దిక్కులు పనిచేస్తాయి. హ్మ్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మేషరాశి వారికి మాసం అంతా చాలా బాగుందండి. ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పారు. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. కలర్స్ విషయానికి వస్తే వైట్ అండ్ లైట్ ఎల్లో మీరు వేసుకోవడం వల్ల బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మేషరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.